తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో గత కొద్ది రోజులుగా రిలీజ్ కావడం లేదు. ఈ క్రమంలో చాలా వరకు సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి థియేటర్లన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఏంటంటే ఈ యొక్క సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో వచ్చేసి సినిమాలు రిలీజ్ అయితే చాలా పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ ఎన్నికల నేపథ్యం కానీ ఐపీఎల్ ఉన్న క్రమంలో కానీ చాలా సినిమాలు వాయిదా వేయడం జరిగింది. వాయిదా పడిన క్రమంలో అయితే సినిమాలు రిలీజెస్ లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా సినిమా థియేటర్లన్నీ కూడా స్వచ్ఛందంగానే బంద్ను పాటిస్తానండి. బంద్ అంటే థియేటర్స్ను బంద్ చేసి దాంట్లో మెయింటెనెన్స్లు కానీ తదితర పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సినిమా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకు కొంతవరకు అయితే ఇబ్బంది అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో మనం చూడవచ్చు ఇలాంటి గడ్డు పరిస్థితులు గతంలో ఎప్పుడు రాలేదు. కానీ సింగిల్ స్క్రీన్లో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి థియేటర్స్ ఉన్నాయో ఆ థియేటర్లకు మనం చూసినట్లయితే ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వారికి కొంత సహకారం కావాలని కోరుతున్న నేపథ్యంలో అయితే ఈ థియేటర్లు మనం చూడవచ్చు గత 4 రోజుల నుంచి కూడా థియేటర్లు క్లోజ్లో ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా మరొక 10 రోజుల పాటు కూడా ఈ ప్రభావం ఉండనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మే 25 వరకు కూడా సినిమాలు అనేవి రిలీజ్ లేవు. అంటే సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని టౌన్లో ఆడేటువంటి సినిమాలే ఉన్న నేపథ్యంలో అయితే గ్రామీణ ప్రాంతాలు కానీ నియోజకవర్గ ప్రాంతాలలో ఉన్నటువంటి థియేటర్లకు కావాల్సినటువంటి ఫీడ్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమాలు కానీ లేదంటే పెద్ద హీరోల సినిమాలు కానీ రిలీజెస్ ఏం లేకపోవడం కారణంగా థియేటర్లు స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేసి ప్రదర్శనలు నిలిపివేసి అయితే తాత్కాలికంగా ప్రస్తుతానికి థియేటర్లు క్లోజ్ అయి ఉన్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్ నుంచి కానీ కొంత సపోర్ట్ ఉండడం కానీ అంతేకాకుండా థియేటర్స్ ఏదైతే ఉన్నాయో థియేటర్లలో అదనపు స్థలంలో మరికొన్ని బిజినెస్లు చేసుకునే విధంగా రెస్టారెంట్లు కానీ లేదంటే ఏదన్నా ప్లేవేకి సంబంధించినటువంటి గేమింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తే వారు కొంతవరకు గెటిన ఈ థియేటర్ల నిర్వహణ కొనసాగించడం అంటే సినిమా నడపడం వల్ల కంటే నడపకపోవడం వల్ల కొంత నష్టం అనేది తగ్గుతూ ఉంది. అంటే ప్రస్తుతానికి సినిమాలు నడవకపోయినప్పటికీ కూడా సినిమా థియేటర్ యాజమాన్యానికి కొంత నష్టం ఉంటుంది. కానీ సినిమా నడిపినట్లయితే సినిమా కొనుక్కొచ్చినటువంటి వ్యయం ఏదైతే ఉందో దానికి సరిపడా సినిమాలని చిన్న చిన్న సినిమాల వల్ల అయితే కొంత ప్రజాదరణ తగ్గుతూ ఉంది. ప్రతిరోజు ఒక సినిమా వేసినట్లయితే 4,000 3,000 కూడా రానటువంటి పరిస్థితి. అంటే ప్రతిరోజు 4 థియేటర్లో 4 షోలు నడుస్తున్న నేపథ్యంలో 4 షోలకు కలిపి కూడా 4,000 రానటువంటి పరిస్థితిలో థియేటర్ మెయింటెనెన్స్ కానీ ఇటు సినిమాకు సంబంధించినటువంటి డబ్బులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో అయితే సినిమా యాజమాన్యం అయితే ఉందని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడిపోయినాయి. అంటే వాటిని సినిమాలు రిలీజ్ లేని కారణంగా అయితే సినిమాలు క్లోజ్ చేసి అంటే హాల్స్ను కూడా క్లోజ్ చేసి ఈరోజు సినిమా నడవట్లేదనేటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ఇటు భారీ సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కొంత ట్యాక్సెస్ విషయంలో కానీ ఏదన్నా సహకారం అందించినట్లయితే థియేటర్లు కూడా నిర్వహిస్తామని థియేటర్లకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు కానీ యాజమాన్యాలు కానీ వీరందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరొక నెలపాటు ఈ ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా మే 25 కూడా సినిమా వస్తుంది కానీ చిన్న సినిమా కావడం పెద్ద సినిమాలన్నీ రిలీజ్ చేసి పోస్ట్ పోయిన నేపథ్యంలో అయితే ఇలాంటి పరిస్థితి మరికొన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిలిం ఎగ్జిబిటర్ అసోసియేషన్ సభ్యులు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ గౌరవ్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.